నమస్తే శ్రీ కృష్ణాయ నమః భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మనము ఎప్పుడూ చెప్పుకున్నట్టుగానే మనకి అంతరిక్షంలో ఖగోళంలో మనకి ఎప్పుడు గ్రహాలు మారుతూ ఉంటాయి. ఒక రాశిలోంచి ఇంకొక రాశికి, ఒక నక్షత్రం మీద నుంచి ఇంకో నక్షత్రం మీదకి ఇలా మారుతూ ఉంటాయి. ప్రతి నెల ఈ చర్య జరుగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి ఆగస్టు నుంచి ఒక ఇంచుమించు 8 నెలలు 10 నెలలు ఇంచుమించుగా ఒక సంవత్సరం పాటు కొన్ని గ్రహాలైతే నక్షత్రం నుంచి నక్షత్రానికి మారుతూ ఆ నక్షత్రాలు ఏ రాశిలో ఉంటున్నాయి అనే వాటికి ఆ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. అందులో మనం ఇప్పుడు ఈరోజు చెప్పుకునేది కేతుగ్రహము. ఛాయాగ్రహాలలో రాహుకేతువులు కదా, ఈ రాహుకేతువుల్లో కేతుగ్రహము ఇప్పుడు ఏమవుతోందంటే మనకి ట్రాన్సిట్ అవుతోంది. ఈ ట్రాన్సిట్ అవ్వడము కొన్ని రకాల అంటే 6 గ్రహాలకు 6 రాశులకు మంచి ఫలితాలు, ఎక్స్ట్రాడినరీ ఫలితాలు ఇస్తోంది. మిగతా 6 రాశులకు సామాన్యమైన ఫలితాలు ఇస్తోంది. అయితే మనకి జ్యోతిష శాస్త్రంలో ఈ కేతుగ్రహానికి వక్రగ్రహమని, పాపగ్రహమని, ఇంకా ఏమంటారు తెలుసా, మిస్టరీ గ్రహం అని కూడా అంటుంటారు. అయితే ఈ పాపం ఇన్ని రకాలుగా అంటుంటారు కదా, కానీ కేతు ఇచ్చే ఫలితాలు మాత్రము చాలా అద్భుతంగా ఉంటాయి అని అందరూ తిడుతుంటారు. శని భగవానుడు ఒకళ్ళని, కేతువుని ఒకళ్ళని చాలా భయపడతారు, తిడతారు కూడా. అయితే సరే, అది మన కర్మను బట్టి ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు నేను చెప్పేది కేతు గ్రహము మంచి యోగాన్ని తెచ్చిపెడుతోంది. అది ఎలా అంటే సింహరాశిలో ఈ గ్రహము సింహరాశిలో వచ్చే సంవత్సరం అనగా 2026 డిసెంబర్ వరకు కూడా ప్రయాణాన్ని సాగిస్తోంది. అంటే ఎంత అంటే సంవత్సరం మీద ఇంచుమించుగా సంవత్సరం మీద ఎక్కువగానే నడుస్తోంది అనమాట. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో ఉన్న కేతు సుఖ సంతోషాలకు కారకుడైనటువంటి శుక్రుడు యొక్క స్థానంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల గతంలో పాపం వీళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. ఏలినాటి శని ప్రభావం వల్ల ఇలా ఒక రకంగా కాదు, అన్ని రకాలుగా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, ఇంకా అన్ని రకాలుగా కుంగిపోయిన వాళ్లకు ఈ సమయంలో విశేషమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు. అది ఏ రకంగా అంటే కనుక సంసార అంటే కుటుంబ పరంగాను, కుటుంబంలో గతంలో ఇబ్బంది పడ్డ వాళ్ళు, భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు, తల్లి బిడ్డలు విడిపోయిన వాళ్ళు, అన్నదమ్ములు విడిపోయిన వాళ్ళు, ఇలాగా అందరూ కలిసి సంతోషంగా ఉండేందుకు కుటుంబ పరంగా చక్కని అవకాశాలు ఇస్తున్నారు. అన్యోన్య దాంపత్యం కానీ, అన్యోన్యమైన కుటుంబం కానీ ఉండేటట్టుగాను, పిల్లలతో మంచి విజయాలు సాధించడము, పిల్లల వల్ల పేరు ప్రఖ్యాతలు పొందడము, ఇలాంటి మంచి వాతావరణాన్ని ఈ సమయంలో ఇవ్వబోతున్నాడు. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక వీళ్ళకి గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు. సమయానికి జీతాలు రాక, లేదా ఉద్యోగాలు దొరక్క, వచ్చిన ఉద్యోగంలో నిలబడలేక చాలా అవస్థలు పడ్డారు. ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, తర్వాత కుటుంబ పరంగా, ఇలాంటి వాటన్నిటికీ ఈ సమయంలో కేతు శుక్రుడు కలిసి మకర రాశి వాళ్ళకి విశేషమైన లాభాలు అన్ని రంగాల్లో. వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ బంగారమా అన్నట్టుగా వరాల జల్లులు కురిపిస్తున్నట్టుగా చెయ్యబోతున్నాడు. దీంతో పాటుగా ఆర్థిక సమస్యల నుంచి కొంత తగ్గించుకుంటూ, అంటే శ్రమను, ఒత్తిడిని తగ్గించుకుని ఇక నుంచి వాళ్ళు రైజ్ అయ్యేటట్టుగా, అంటే 100 టచ్ చేసేటట్టుగా, 0 నుంచి 100 టచ్ చేసేటట్టుగా, అది ఆర్థిక పరంగా, పేరు ప్రఖ్యాతల పరంగా, వాళ్ళున్న కెరియర్ పరంగా, వీళ్ళు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో హై స్థాయికి వెళ్ళేటట్టుగా గోచరిస్తోంది. కాబట్టి ఎవరెవరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే నిరాశ పడకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. మీ ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. ఆ తర్వాత ఆదాయ మార్గాలు కూడా మీకు 4 రకాలుగా వచ్చేటట్టు, మీరు ఉద్యోగం చేస్తున్న వాళ్ళ వ్యాపారము, ఉద్యోగము 2 చేసుకోవచ్చు. ఇలాగ మీరు ఏదైతే ఆదాయ మార్గాలు వెతుకుతుంటున్నారో ఆ ఆదాయ మార్గాలు మీకు ఓపెన్ అయ్యి ధనము పుష్కలంగా వచ్చే అవకాశం కనబడుతోంది. అనారోగ్య సూచనలు అస్సలు లేవు, ఆరోగ్యంగానే ఉండే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా ఉద్యోగంలో చేస్తున్న వారికి ప్రమోషన్స్తో పాటు, ప్యాకేజ్ పెరగడంతో పాటు స్థిరమైన అంటే ఒక మంచి కేడర్
వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రమోషన్స్, వేరే స్థానచలనాలు అంటే వేరే ప్రదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడ్డము, ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా మీకు గతంలో మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టడం కానీ, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి చెంపపెట్టుగా ఒక గుణపాఠం చెప్పేటట్టుగా ఈ కేతు శుక్రుడు ఇద్దరూ కలిసి మీ జోలికి రాకుండా ఉండేలాగా, భయపడేలాగా చేసే అవకాశం కనబడుతోంది. కాబట్టి మీరు అస్సలు నిరాశపడాల్సిన అవకాశం లేదు. స్థిరచరాస్తుల విషయంలో కానీ లేదా భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకైతే లాభాల మీద లాభాలు వచ్చేటట్టుగా, మీరు ఊహించని స్థాయిలో లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. గతంలో కొంతమంది మేము ఇంకా చెయ్యలేము, నష్టపోయాము అన్ని రకాలుగా అని అనుకున్న వాళ్లకు తిరిగి మళ్ళా ప్రారంభించేందుకు మంచి సమయం ఇది. ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోకండి. విద్యార్థులకు చూసినట్టయితే కనుక ఇది చాలా గోల్డెన్ పీరియడ్. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. స్కాలర్షిప్స్ కానీ, క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ, లేదా విదేశాలు వెళ్ళి మేము అక్కడ స్థిరపడి చదువుకోవాలనుకున్నా, లేదా వేరే ప్రాంతంకి వెళ్ళి అక్కడ చదువుకోవాలనుకున్నా, ఈ కాలేజీలో మాకు సీటు కావాలి అని మీకు ఏదైనా సంకల్పం ఉండి ఉంటే ఆ కాలేజీల్లో సీట్లు రావడము, ఇలా మీరు ఏదైతే గతంలో దేనికి ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. తర్వాత వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా సక్సెస్ అవుతుంది. ఎక్స్పాన్షన్ కోసం కాదు, విస్తరణ కోసము లేదా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకోవడం కోసము, మీ ఎంప్లాయీస్ని ఎంచుకోవడంలోనూ, ఇలాగ మీరు ఏదైతే అనుకుంటారో వ్యాపారస్తులు అందరూ చక్కగా లాభాలు పట్టేటట్టుగా, అది ఎంతవరకు నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు. కాబట్టి వృధా చేసుకోకండి. తర్వాత రాజకీయ నాయకులకు చూసినట్టయితే కనుక మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడంతో పాటుగా కొన్ని ఇబ్బందులు గతంలో కలిగి ఉంటే, లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా ఎవరైనా మెలిగి ఉంటే వాళ్ళంతట వాళ్ళకే గుణపాఠం దొరికి పక్కకి వెళ్ళిపోతారు తప్ప మిమ్మల్ని ఏమీ చేయలేని పరిస్థితిగా ఈ సమయంలో కనబడుతోంది. మీరు హై క్యాడర్కి వెళ్ళాలన్నా, లేదంటే వేరే పదవి తీసుకోవాలన్నా దానికి సంబంధించిన ప్రయత్నాలు ఈ సమయంలో మీకు ఫలితాన్ని ఇస్తాయి. లేదా కొత్తగా మేము రాజకీయంలోకి రావాలని అనుకుంటున్నాము అని అనుకున్న వాళ్ళకి కూడా ఇది చక్కని పీరియడ్, మంచి అనువైన సమయము. మకర రాశి వాళ్ళకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పచ్చు. అన్ని రకాలుగాను, కుటుంబ పరంగా, విద్య పరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఇలాగా ఏ పరంగా చూసినా, ఆర్థిక పరంగా, గౌరవ మర్యాదల పరంగా, ఇలాగ అన్ని రకాలుగా మకర రాశి వాళ్ళకి అత్యద్భుతమైన గోల్డెన్ పీరియడ్ అని చెప్పచ్చు. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవడంలోనే లోపం తప్ప ఆ కేతు శుక్రుడు కలిసి ఇచ్చే యోగంలో ఎటువంటి లోపము లేదు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. నమస్తే. ఈ కేతు యొక్క శుక్ర సంచారం వల్ల మనకి ఆగస్టు నుంచి 2026 డిసెంబర్ వరకు విశేషమైన మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు ఈ కేతు గ్రహము. అయితే కొన్ని దిగ్భ్రాంతికి, తర్వాత రహస్య పరిణామాలు, అనుకోని మలుపులు మనకి జరగబోతున్నాయి ఈ సమయంలో. అనగా 1.5 సంవత్సరం పాటు మంచి అంటే సస్పెక్షన్గాను ఉండడము, కొన్ని మనం ఊహించని సంఘటనలు జరగడము, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఈ సమయంలో కనబడుతున్నాయి. అది ఎలా అంటే, పైగా మనకి సింహరాశి చెప్పేది ఏంటంటే అధికారము, ప్రతిష్ట, రాజయోగము కలగజేస్తున్నాడు. పుబ్బ నక్షత్రం ఏంటంటే వైభవానికి, శౌర్యానికి, దాంతోపాటు లగ్జరీస్ కూడా ఎక్కువగా ఫలితాలు ఇవ్వబోతున్నాడు. తర్వాత శుక్రుడు ఏం చేస్తున్నాడు అంటే కనుక సుఖ సంబంధిత, అంటే మంచి సంతోషకరమైన హ్యాపీయెస్ట్ లైఫ్కి సంబంధించిన సామాగ్రిని అందజేస్తున్నాడు. దీంతో పాటు వీళ్ళు ముగ్గురు కలిసి మంచి విశేషమైన ఫలితాలు ఈ కేతు యొక్క సంచారం వల్ల జరగబోతోంది. అయితే ఇది వ్యక్తిగతంగా అన్ని రాశుల మీద, ఆయా రాశులకు సంబంధించిన అన్ని రంగాల మీద ఈ ప్రభావం చూపించినట్టయితే, మరి దేశకాలమాన పరిస్థితులు చూసినట్టయితే ఎలా ఉండబోతోంది అంటే కనుక, దేశ స్థాయిలో చూసినట్టయితే ముందుగా రాజకీయ రంగంలో ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణలు జరిగే అవకాశంతో పాటు కీలకమైన పదవుల్లో మనకి ఆకస్మికంగా కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో
తాత్కాలికంగా అనిశ్చితి అంటే స్థిరత్వం లేకపోవడము, లేదా అస్థిరత్వంగాను అనిశ్చితిగా నిశ్చయంగా ఉండలేని పరిస్థితి అంటే గందరగోళ పరిస్థితి కొన్ని రాష్ట్రాల్లో ఏర్పడబోతోంది ఈ సమయంలో. అంటే ఆగస్టు నుంచి 2026 డిసెంబర్ వరకు ఇటువంటి పరిస్థితి కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. మహిళా యువత ప్రాతినిధ్యం ఊహించని రీతిలో పెరిగే అవకాశం కనబడుతోంది. మహిళలకు యువతకు ప్రాముఖ్యత పెద్దపీట వేసే అవకాశం ఉంది. అయితే రక్షణ, అంతర్భాగం, భద్రత ఈ రెండు చూసినట్టయితే కనుక దుండగుల యొక్క చర్యలు ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. సరిహద్దుల్లో చిన్నపాటి ఉద్రిక్తతలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. అయితే సైనిక రంగంలో కొత్త టెక్నాలజీ కొనుగోలు చేయడము, మోడర్నైజేషన్ చేయడము ఇలాంటివి ఫాస్ట్గా జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇక న్యాయ విభాగం చూసినట్టయితే కనుక పాత పెండింగ్లో ఉన్నవి కీలకమైన కేసులు ఏవైనా ఉంటే కనుక హఠాత్తుగా తీర్పులు బయటకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కొన్ని చోట్ల కొన్ని తీర్పులు సమాజంలో సంచలనాన్ని సృష్టించే అవకాశాలు కూడా అంటే ప్రతి ఒక్కళ్ళు చర్చించుకునేటట్టుగా గోచరిస్తోంది. తర్వాత ఇక ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక ఆర్థిక రంగంలో బులియన్ మార్కెట్ అనగా బంగారము, వెండిలో ఊహించని మలుపులు, పెరుగుదల ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. పెట్టుబడుల విషయం దగ్గరికి వచ్చినట్టయితే కనుక ఒక అంటే హఠాత్తుగా నిలిచిపోవడమైనా అవ్వచ్చు, లేదా హఠాత్తుగా పెరిగే అవకాశాలు కూడా అంటే రేట్లు పెరగడం కానీ తగ్గిపోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తర్వాత ఇంకా సాంకేతిక రంగము, ఇంటర్నెట్ రంగము ఇవి చూసినట్టయితే సైబర్ సెక్యూరిటీ మనకి కీలకంగా మారే అవకాశం ఎక్కువ కనబడుతోంది. పెద్ద ఎత్తున హ్యాకింగ్స్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి. నిమిషానికి సెకండ్కి హ్యాక్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇలాంటి కేసులు కూడా తీర్చలేనటువంటివి కుట్టలుగా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అయితే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డిప్ ఫేక్, బిగ్ డేటా ఈ నిబంధనల మీద ప్రభుత్వము ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. అంటే ఈ కొత్తవన్నీ వచ్చేసి ఈ యాప్లు ఇవన్నీ కొత్త వచ్చేసి ఏం చేస్తున్నాయంటే మనకి దానిలోకి మభ్యపెట్టేటట్టు చేసి దానికి అలవాటు చేసి మనల్ని ట్రాప్లోకి తీసుకెళ్ళి మనల్ని మోసం చేసే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అలాంటి కేసుల మీద ఎక్కువగా ప్రభుత్వం దృష్టి పెట్టి ఒక నిబంధనను తీసుకొచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. అంటే ఉత్తర తర్వాత వ్యవసాయ రంగంలో చూసుకున్నట్టయితే కనుక వరి, పత్తి, జూటు ఈ ప్రధాన పంటలు ఆకస్మికంగా వాతావరణ వ్యతిరేకతలతో నష్టపోయే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అంటే వరి, పత్తి మనకు ముఖ్యమైనవే అవి. ఈ రెండు కూడా నష్టాల బాట పట్టి అంటే ముందు బియ్యం కొరత వచ్చేటట్టుగా మనకి బ్రహ్మంగారు చెప్పినట్టుగా అది ముందు స్టార్ట్ అవబోతోంది అనమాట. బియ్యము చాలా కొరత అయ్యేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో పొదుపును ప్రతి ఒక్కళ్ళు పాటించండి. ఇష్టానుసారంగా బియ్యాన్ని కానీ ఫుడ్ను కానీ వేస్ట్ చేసే ప్రయత్నం చేసుకోకండి. తర్వాత కొన్ని చోట్ల గాలితో కూడుకున్న తుఫాన్లు, పిడుగులు పడే అవకాశము ఎక్కువగా గోచరిస్తోంది. అది చాలా చోట్ల మనం వింటున్నాము. తుఫాన్లు అంటే ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక ప్రదేశానికి కాదు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా తుఫాన్లు, సైక్లోన్లు, తర్వాత సునామీలు ఇలాంటివి ఇంకా ముందు చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తర్వాత రైతుల్ని ఆదుకునే నూతన ప్యాకేజీలు మరి ఈ రైతులు నష్టపోతున్నారు కాబట్టి కొత్త ప్యాకేజీలు కూడా ప్రభుత్వము ఏర్పాటు చేయబోతోంది. బీమా విధానాలు అత్యవసరంగా ఏర్పాటు చేయబోతోంది. అయితే ప్రభుత్వము ఈ దిశగా అడుగులు వేస్తోంది ఉత్తర. అయితే వాతావరణం, పర్యావరణం కనుక చూసుకున్నట్టయితే కనుక సాధారణంగా మించి వేడి ఉండడము, సాధారణానికి మించి చలి ఉండడము, లేదా ఎక్స్ట్రీమ్ వాతావరణము అంటే హీట్ వేవ్స్, కోల్డ్ వేవ్స్ అన్ఎక్స్పెక్టెడ్గా కాసేపు వేడి ఎక్కువగా, కాసేపు అతి చల్లదనము, అతి వేడి ఇలాగా మనం ప్రకృతికి హాని చేస్తున్నాం కాబట్టి ప్రకృతి కూడా మనకి అదే రిజల్ట్ ఇస్తుంది. ఇందులో బాధపడాల్సింది ఏమీ లేదు. అయితే ఇలాంటివి వాతావరణంలో జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే
తర్వాత కొన్ని కొన్ని అరణ్యాలు నిప్పుతో కాలిపోయి, అంటే అరణ్యాలు మొత్తము కాలిపోయే అవకాశము ఎక్కువగా కనబడుతోంది. భారీ నష్టం కూడా వచ్చే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ తుఫానులతో కూడినటువంటి, ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. నీటిపారుదల సమస్యలు కూడా ఒక చోట ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒకవైపు పొంగి పొర్లుతున్నాయి, ఒకవైపు బీడు పడిపోతున్నాయి. రెండు కొన్ని ప్రాంతాల్లో రెండు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఈ కేతు ప్రభావం వల్ల జరగబోతోంది. తర్వాత సామాజిక మార్పులు చూసుకున్నట్టయితే కనుక కుటుంబ వ్యవస్థల్లో విభేదాలు జరిగే అవకాశము, విడాకుల శాతం పెరిగేటట్టుగా కనబడుతోంది. దాంతోపాటు యువతలో అసంతృప్తి, అన్వేషణ భావము పెరగడం వల్ల ఉద్యమాలు కానీ లేదా సోషల్ మీడియా ఉద్యమాలు కానీ ఇలాగ కొంత గందరగోళ పరిస్థితి అయ్యే అవకాశం కనబడుతోంది. యువతకు ఎక్కువగా నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. తర్వాత మహిళలకు సంబంధించి చూస్తే మహిళల అభివృద్ధికి కానీ, కళలకు కానీ, సినిమా రంగం కానీ, ఫ్యాషన్ రంగం కానీ కొత్త ట్రెండ్ వస్తుంది అనమాట. అంటే పూర్తిగా ఎలా ఉండబోతుందంటే, సరదాగా చెప్పుకున్నప్పటికీ కూడా బట్టలు ఎక్కువ శాతం ఉత్పత్తి అవుతున్నాయి, కానీ బట్టలు కట్టుకునే వాళ్ళే కరువైపోతున్నారు. అలాంటివి రెట్రో రాయల్ థీమ్స్ కూడా మనకి రావచ్చు. అంటే గోనిగుడ్డలతోనూ ప్లాస్టిక్లతోనూ బట్టలు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. సరదాగా చెప్పుకున్నా కానీ వింత వింత పోకడలు, వింత వింత ఫ్యాషన్లు వచ్చే అవకాశం కనబడుతోంది. అంటే పిచ్చి ముదిరి వేలం వెర్రయ్యేటట్టుగా గోచరిస్తోంది. అయితే మొత్తంగా ఓవరాల్గా చెప్పదలుచుకున్నట్టయితే కనుక కేతు పుబ్బా సింహం సంచారం చేస్తూ ఉండడం వల్ల రాజసం ఉన్న రాశిలో, అందులోనూ వైభవం ఉన్న నక్షత్రంలో చేస్తున్నారు, అంటే మంచి విశేషమైన నక్షత్రంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి కొన్ని మార్పులు వాతావరణ పరంగా, రాజకీయ పరంగా, సామాజిక పరంగా మనం ఊహించని మార్పులు కలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ రంగము కొంత రిబూట్ అయ్యి బతుకు తెరువు కోసము మనంతట మనము ప్రయత్నం చేసుకునేటట్టుగా కొన్ని ఇబ్బందులు వాతావరణ పరంగా, కొన్ని అదృశ్య శక్తుల యొక్క ప్రభావం వల్ల చెప్పుకున్నట్టయితే కనుక కొంత ఇబ్బంది వాతావరణమే దేశానికి, ఆర్థికానికి, న్యాయానికి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇది కేతు సంచారం వల్ల దేశకాలం అనే పరిస్థితుల యొక్క ప్రభావము ఇలా ఉండబోతుంది అన్నమాట. నమస్తే. ఎంత వచ్చింది?